అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భారీ ఈ స్టాంప్ కుంభకోణం వెలుగు చూసింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫిర్యాదుతో మీ సేవా స్టాంప్ స్కామ్ బయటపడింది. కళ్యాణదుర్గం పిఎస్ కు ఎదురుగా ఉన్న మీ సేవ నడుపుతున్న బాబు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్టాంపులు జారీ చేసే సందర్భంలో అంకెలు మార్చి కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్లు గుర్తించారు అధికారులు. అంతర్గత ఆడిట్లో 70 లక్షల మోసానికి పాల్పడినట్టు నిర్ధారించారు. ఈ తతంగంపై సంబంధిత స్టాంప్ డ్యూటీ శాఖ అధికారులు, ప్రత్యేక నిఘా శాఖలు 3 నెలలుగా విచారణ జరిపాయి. అనంతపురం పట్టణానికి చెందిన ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మీ సేవ బాబు భార్య కట్టా భార్గవి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికృతగా లైసెన్స్ ఉండటంతో వారి వద్ద నుంచి తమ వ్యాపార లావాదేవీలకు ఈ స్టాంపులను కొనుగోలు చేస్తూ ఉండేవారని తెలిపారు. దీంతో పాటు ఆ సంస్థతో మీ సేవ బాబుకు అనుబంధం ఉండటంతో ఆ సంస్థకు సంబంధించిన స్టాంపు లావాదేవీలు సాగుతూ ఉండేవి. అయితే ₹1,00,000 ఈ స్టాంపు ముఖ వాల్యూ ఉంటే వెబ్సైట్లో కేవలం ₹100గా చూపబడినట్లు అంతర్గత ఆడిట్లో వెల్లడైందని ఆ సంస్థ ప్రతినిధి గుంటూరు సతీష్ పేర్కొన్నారు. తమ కంపెనీ కొనుగోలు చేసిన ఈ స్టాంపులలో సుమారు 70 లక్షల మేరకు అవినీతి జరిగినట్లు స్పష్టమైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాబు అలియాస్ ఎర్రప్పను అరెస్టు చేశారు. రైట్, అనంతపురం జిల్లాలో మీ సేవ కేంద్రంగా ఈ స్టాంప్ స్కామ్ కుంభకోణం చోటు చేసుకుంది. మరి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు మా ప్రతినిధి. సూర్య, చెప్పండి. అనంతపురం జిల్లా నకిలీ స్టాంపులను నియంత్రించడం కోసం ప్రవేశపెట్టిన ఈ స్టాంప్ వ్యవస్థను సైతం కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా కళ్యాణదుర్గంలో మీ సేవ నిర్వాహకుడు ఈ స్టాంప్ ను ట్యాంపరింగ్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫోటోషాప్ ద్వారా ఈ స్టాంపులను ఎడిట్ చేసి కోట్లను కొల్లగొట్టినట్టు పోలీసులు గుర్తించారు. కళ్యాణదుర్గానికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ బాబు స్థానికంగా మీ సేవ అన్నది ఒక నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా అతని భార్య పేరుతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏజెన్సీ కూడా నిర్వహిస్తున్నాడు. బ్యాంకుల్లో ఏదైతే తనఖా డాక్యుమెంట్లు ఇతర రిజిస్ట్రేషన్ సంబంధించిన స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందో ఈ స్టాంపులను అమ్ముతూ ఉంటాడు. ఈ క్రమంలో స్టాంప్ డ్యూటీ కట్టేందుకు వచ్చే వారికి నకిలీ ఈ స్టాంపులు అండగొడుతూ వస్తున్నారు. ₹1,00,000 కట్టాల్సిన చోట దాదాపుగా ₹100 మాత్రమే చెల్లించి మిగతా మొత్తం దోచుకోవడం అనేది చేసేవాడు. ఈ ఫోటోషాప్ ద్వారా దాదాపుగా ఏదైతే 100 అన్నది ఉంటుందో దాన్ని ప్రభుత్వానికి కట్టేసి దాదాపుగా 90,000 వరకు ఇతను కొట్టేసినట్టయితే సమాచారం వస్తుంది. ఇలా సుమారు 150కి పైగా ఈ స్టాంపులు వినియోగదారులకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కళ్యాణదుర్గం నుంచి జారీ అవుతున్న ఈ స్టాంపులు అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అధికారులు గత వారం రోజులుగా ఎర్రపకు సంబంధించిన మీ సేవలో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నకిలీ ఈ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టయితే మనకు సమాచారం. ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే కంపెనీ ఉందో దానికి కూడా ఈ స్టాంపులు విక్రయించినట్టయితే మనకు తెలుస్తోంది. ఎమ్మెల్యే కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఇతను ఉన్నట్టయితే సమాచారం. ఇప్పటికీ సుమారుగా 70 లక్షల మేరకు ప్రభుత్వానికి మోసం చేసినట్టు తెలుస్తోంది. ఇంకా లోతుగా అయితే ఈ స్టాంప్ జారీ ఏమేమి చేశాడన్న దానిపైన పోలీసులు అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సూర్య, థ్యాంక్ యూ.